హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన కిచెన్ లో అయితే టేస్టీ అండ్ హెల్తీ ఎగ్ సూప్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు కూడా చూసేయండి, చాలా అంటే చాలా టేస్టీగా మెల్టింగ్ గా ఉంటుంది కర్రీ. గ్రేవీ అనేది చిక్కగా రావడానికి అయితే నేను టమాటాస్ ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నాను. సో ప్రాసెస్ లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా మెల్టింగ్ గా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ గా ఎగ్గును అయితే తినాలనిపించదు. సో ఇలా మాత్రం ఎగ్ సూప్ చేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా ప్రోటీన్స్ అందుతాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎగ్ ఇష్టంగా తినని వాళ్ళైతే ఇలాంటి కర్రీస్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ స్టైల్స్ లలో ఎగ్స్ అయితే కర్రీస్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ ఇష్టంతో ఎక్కువ తింటారు. సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, ఇంకా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ప్రాపర్ గా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది. ఇంకా స్టీల్ పాత్రలో వండుకోవడం హెల్త్ కి అయితే మంచిది, రుచికి కూడా మంచిగా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు అందరూ అల్యూమినియం పాత్రల కంటే స్టీల్ పాత్రలను యూజ్ చేయడం ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే అల్యూమినియం పాత్రలలో ఇంకా మనం క్లీన్ చేసినా కూడా, అది రఫ్ చేసినా కూడా మొత్తం వచ్చేస్తుంది. సో ఇదైతే ఆ ప్రాబ్లం ఉండదు. సో హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటది, టేస్ట్ కి అయితే ఇంకెక్కువగా బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే ప్రాపర్ గా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది కుక్ అయ్యేంత వరకు నేను మూత పెట్టుకొని ఉంచుకుంటాను. ఇంకా మీకేమైనా టిప్స్, ఇంకేమైనా కర్రీస్ కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను చేసేస్తాను. సో నా స్టైల్లో చేస్తానండి, మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి. ఇలా బాగుంటుంది. కానీ ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ లో అయితే ఇంకొద్దిగా అయితే ఫ్రై అయింది, మంచిగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. నేను క్లీన్గా కడిగి కొన్ని టమాటా ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకున్నాను. అవి కూడా ప్రాపర్ గా కుక్ అవ్వాలి కాబట్టి నేను ఒక 2 మినిట్స్ ఇంకా మూత పెట్టి ఉంచుకుంటున్నాను. ఇంకా ఒక 7 మినిట్స్ లో కర్రీ అయితే తొందరగా రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా ఎగ్స్ అయితే ఎన్నైనా తింటారు. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్ లో కనుక ట్రై చేస్తే చాలా చాలా హెల్దీగా ఉంటారు. అండ్ టేస్టీకి అయితే వేరే లెవెల్ అండి. గా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం యాడ్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచాను. ఇంకా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మంచిగా ప్రాపర్ గా వేయించుకున్న తర్వాత అయితే తెలంగాణ, సో మేము ఇలానే కర్రీస్ చేస్తాం. మీరేమన్నా ప్రాసెస్ కొత్తగా ట్రై చేస్తారంటే అది మీ ఇష్టం. బట్ మేమైతే ఇలా చేసుకుంటామండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. మరీ అంత టేస్టీగా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం యాడ్ చేసుకున్నాను. అల్లం ఒంటికి కూడా మంచిది చాలా. ఛానల్ అయితే ముందుగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మీకేమైనా జుట్టు సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మంచి మంచి టిప్స్ చెప్తాను జుట్టు గురించి అయితే. ఇంకా నేనైతే కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే జ్యూసీగా రావాలి కదా సూప్ అనేది. అందుకే టేస్ట్కి కూడా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది. సో అందుకని కొద్దిగా చింతపండు రసం అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నా జుట్టు లాగా నాది చాలా పొడవుగా మందంగా ఒత్తుగా అయితే జుట్టు ఉంటుందండి. నా జుట్టు లాగా మీ జుట్టు కూడా మందంగా తిక్కుగా పెరగాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా నేను చెప్తాను. జుట్టు గురించి, ఓన్లీ జుట్టు గురించి మాత్రం నేను అన్ని కేర్ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పొల్యూషన్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బట్టతల సమస్య వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ని నేనైతే కొద్దిగైనా ఇంకా కవర్ చేయొచ్చు. సో నా టిప్స్ అయితే కొన్ని పాటించండి. నేను కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో ఎలా చేస్తారో మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. నా ఛానల్లో ఎక్కువగా అయితే హెయిర్ టిప్స్ ఇంకా కుకింగ్ ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇంకా కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, ఉప్పు అనేది ఇంకా నేను యాడ్ చేసుకొని మసాలా కొద్దిగా
గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం ప్రాపర్ గా వేయించుకోవాలి, కొద్దిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడం వల్ల వాటికి టేస్ట్ వేరే వస్తుంది. ఎగ్స్ కి అయితే చాలా టేస్ట్ ఉంటది. అవి నా జుట్టు చాలా పొడవుగా పెరగడానికి నేను పాటించిన కొన్ని టిప్స్ అండి. బీట్రూట్ పేస్ట్, అల్లం పేస్ట్ ని, అల్లం ముక్కలు కలిపి కొద్ది కొద్దిగా తీసుకొని పట్టి నేను హెయిర్ కి అయితే హెయిర్ ప్యాక్ వేసుకుంటాను వీక్లీ. సో అలా కూడా నా జుట్టు చాలా మందంగా పొడవుగా అయితే పెరుగుతుంది, ఇంకా తిక్కుగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాపర్ గా కుక్ అయిందండి ఇది కూడా. సో కొద్దిగా వాటర్ పోసాం కదా, చింతపండు రసం, అది కూడా కుక్ అయింది, మంచిగా దగ్గరగా కుక్ అయింది. ఇంకా ఇప్పుడైతే మనం ఇందులో ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసి పట్టిన పౌడర్ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. ఇంకా ధనియాల పౌడర్ అంటే జస్ట్ ధనియాలు మాత్రమే వేయించి పట్టుకున్నది ధనియాల పౌడరు. ఇంకా ఎప్పుడో ఒకసారి కొన్ని నాన్ వెజ్ కర్రీస్ కి మాత్రమే ఇలా ఈ రెండు యూజ్ చేస్తా. జస్ట్ ఎక్కువగా అయితే ధనియాల పౌడర్ యూజ్ చేస్తానండి. ఇంకా వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇంకా ఉడికిన జ్యూస్ లో యాడ్ చేశాను, టమాటా జ్యూస్ లో. ఇంకా రెడీ అయిపోయిందండి ఎగ్ సూప్ అయితే. చాలా అంటే చాలా మెల్టింగ్ గా ఉంది. చూస్తున్నారు కదా మీరు కూడా. అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. గ్రేవీ అయితే బగారా రైస్ లోకి ఇంకా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మన జుట్టు సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అస్సలు.